రేపే ఎంతో పుణ్యాన్నిచ్చే యోగిని ఏకాదశి. ఈ పవిత్ర కథ వింటే చాలు, ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. ఎంతో పవిత్రమైన ఈరోజు పూజ చేసిన వాళ్ళు, పూజ చేయలేని వాళ్ళు ఈ కథ వింటే 1000 గోవులను దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కలుగుతుంది. బ్రహ్మవైవర్తన పురాణం ప్రకారం ఈ పవిత్ర కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెబుతాడు. ధర్మరాజా, యోగిని ఏకాదశి పవిత్రతను తెలిపే ఒక ప్రసిద్ధి చెందిన పురాణ కథ ఒకటి ఉన్నది. ఆ కథ వింటే చాలు, జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రసిద్ధి కలిగిన ఆ కథను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కథ చెప్పడం మొదలుపెట్టాడు. అలకాపురి నగరానికి ప్రభువు కుబేరుడు. కుబేరుడు శివుడి పరమభక్తుడు. పూజకు పూలు తెచ్చేందుకు ఒక పరిచారకుడు ఉన్నాడు. అతని పేరు పుష్పమాలి. అతని భార్య పేరు విశాలాక్షి. విశాలాక్షి చాలా అందమైనది, సౌందర్యవతి. విశాలాక్షి మీద పుష్పమాలికి అమితమైన వ్యామోహం ఉంటుంది. ప్రతిరోజు ప్రాతకాలంలో కుబేరుడు శివపూజ చేస్తూ ఉండేవాడు. ఆ సమయానికి పుష్పమాలి పూజకు పూలను అందజేస్తూ ఉండేవాడు. ఒకరోజు పుష్పమాలి తన భార్య విశాలాక్షి మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు. అందుచేత పూజ కోసం మానస సరోవరం నుండి తెచ్చిన పూలను కుబేరుడి ఇంటికి తీసుకువెళ్ళడం మర్చిపోతాడు. భార్య ప్రేమలో పడి ఇంటి దగ్గరే ఉండిపోతాడు. అదే సమయంలో కుబేరుడు శివమందిరంలో పూజ చేస్తున్నాడు. పూజకు పూలు ఎప్పుడు వస్తాయా అని కుబేరుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మధ్యాహ్న సమయం అయ్యింది. సమయం మించిపోయినా కూడా పుష్పమాలి తన ఇంటి దగ్గరే భార్యతో ఉన్నాడు. కాలాన్ని అతిక్రమించడం వలన యక్షరాజైనటువంటి కుబేరుడికి పట్టలేనంత కోపం వచ్చింది. కుబేరుడు తన సేవకులను పిలిచి పుష్పమాలి ఎందుకు పూజకు పూలను తేలేదో కారణం తెలుసుకొని రమ్మంటాడు. సేవకులు వెంటనే పుష్పమాలి ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు విషయాన్ని తెలుసుకొని సేవకులు కుబేరుడితో ఇలా చెబుతారు. రాజా, పుష్పమాలి తన ఇంటిలోనే ఉన్నాడు, తన భార్యతో కబుర్లు చెబుతూ ఉన్నాడు అని తెలియజేశారు. వెంటనే కుబేరుడు, యక్షులారా, మీరు త్వరగా వెళ్ళి పుష్పమాలిని వెంటనే నా దగ్గరికి తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. సేవకులు వెళ్ళి పుష్పమాలిని కుబేరుడి దగ్గరికి తీసుకువస్తారు. పుష్పమాలి పూజకు పూలను తీసుకువచ్చే సమయం దాటిపోయిందని గ్రహించి భయంతో బెదిరిపోతాడు. భయంతో వణుకుతూ కుబేరుడికి నమస్కరిస్తూ అతని ఎదుట నిలబడతాడు. పుష్పమాలిని చూడగానే కుబేరుడికి కోపం మరింత పెరిగి కళ్ళను ఎర్రగా చేసి పళ్ళు కొరుకుతూ పుష్పమాలిని గద్దిస్తాడు. ఒరేయ్ పాపాత్ముడా, దుర్మార్గుడా, నువ్వు దేవుని పనినే నిర్లక్ష్యం చేశావు కనుక కుష్ఠరోగంతో బాధపడుతూ భార్యతో శాశ్వతంగా వియోగాన్ని పొందుతావు. అలకాపురి పట్టణాన్ని వదిలి తక్షణమే వెళ్ళిపో. ఏదైనా దూర ప్రదేశానికి వెళ్ళమని కుబేరుడు శపిస్తాడు. కుబేరుడు శపించిన వెంటనే పుష్పమాలి అలకాపురి పట్టణం నుండి వెళ్ళిపోతాడు. కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటాడు. అతి భయంకరమైన హిమాలయ పర్వత అరణ్యంలో పడ్డాడు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, రాత్రి నిద్ర లేక బాధపడుతూ ఉంటాడు. చెట్ల కిందికి వెళితే చలి బాధకు శరీరం మరింత బాధకు గురవుతుంది. ఎండలోకి వెళితే వేడి తట్టుకోలేక బాధపడేవాడు. అయినా కూడా పుష్పమాలి శివపూజకు పూలను కోసి సమర్పించేవాడు కనుక ఆ పుణ్య ప్రభావం వలన
అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అతను చేసిన పనికి పశ్చాత్తాపడుతూ భయంకరమైన అరణ్యంలో అటూ ఇటూ తిరుగుతూ పరమ పవిత్రమైన హిమాలయ పర్వతానికి చివరకు చేరుకుంటాడు. అక్కడ పుష్పమాలి మునిశ్రేష్ఠుడైన మార్కండేయ మహర్షిని చూస్తాడు. మనందరికీ తెలుసు మార్కండేయుడు చాలా గొప్పవాడని. మార్కండేయుడికి బ్రహ్మదేవుడి లెక్క ప్రకారం 16 సంవత్సరాల వరకే ఆయుష్ ఉంటుంది. కానీ శివుడి అనుగ్రహంతో మార్కండేయుడు చిరంజీవిగా బతికే ఉంటాడు. మార్కండేయుడి ఆశ్రమం బ్రహ్మదేవుడి సభతో సమానంగా ఉంటుంది. పుష్పమాలి మార్కండేయుడి ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటాడు. శాపగ్రస్తుడు కనుక ఆశ్రమానికి దూరంగానే నిలబడి మార్కండేయ మహర్షి పాదాలకు నమస్కరిస్తాడు. మార్కండేయుడు పుష్పమాలిని చూసి కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడని తెలుసుకుంటాడు. వెంటనే పుష్పమాలిని మార్కండేయుడు దగ్గరికి పిలిచి, నువ్వు ఎందుకు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నావు? ఏమి పాపకర్మను చేశావు? ఎందుకు అందరి చేత నిందించబడుతున్నావు అని మార్కండేయుడు అడుగుతాడు. అందుకు సమాధానంగా పుష్పమాలి ఇలా చెబుతాడు. నేను యక్షరాజైన కుబేరుడి సేవకుణ్ణి. నా పేరు పుష్పమాలి. ప్రతిరోజు కూడా నేను మానస సరోవరం నుండి పూలను తీసుకువచ్చి కుబేరుడు చేసుకునే శివపూజ కోసం సమర్పిస్తాను. ఒక రోజున నా భార్య మీద వ్యామోహం వలన నేను సమయానికి పూలను తేలేకపోయాను. ఆ కారణంగా యక్షరాజు నన్ను శపించాడు. నిజంగా జరిగినది ఇంతే అని శాపకారణాన్ని వివరిస్తాడు పుష్పమాలి. అందుకే ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్నానని తన బాధను మహర్షికి చెబుతాడు. అంతేకాక భార్యతో వియోగాన్ని పొంది బాధపడుతూ మీ ఆశ్రమానికి అదృష్టవశాత్తు చేరుకున్నానని చెబుతాడు పుష్పమాలి. మహాత్మా, నీలాంటి వారి మనసు సహజంగానే ఇతరులకు ఉపకారం చేయడంలో సమర్థత కలిగి ఉంటుంది. నేను పాపం చేశానని అనటంలో సందేహమేమీ లేదు. కానీ ఈ దేహాన్ని ఏదో విధంగా విముక్తిపరచమని ప్రార్థిస్తాడు పుష్పమాలి. పుష్పమాలి ప్రార్థనను విన్న మహర్షి అతనితో ఇలా అంటాడు. నీవు నిజమే చెప్పావు. అబద్ధం చెప్పలేదు కనుక నీకు శుభం కలిగించి ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను అని ఇలా చెబుతాడు. ఆ వ్రతాన్ని ఆచరిస్తే అంతా శుభం కలుగుతుంది. ఆ వ్రతం ఏంటంటే, త్వరలో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రాబోతుంది. ఆ ఏకాదశి పేరు యోగిని ఏకాదశి. ఎంతో పుణ్యాన్నిచ్చే ఆ పవిత్రమైన రోజు నువ్వు ఉపవాసం ఉండి జాగరణ చెయ్యి. ఆ వ్రతం యొక్క పుణ్యప్రభావం వలన నీకు కుష్ఠరోగం తప్పకుండా నశిస్తుంది. శాపం నుండి విముక్తి చెందుతావని చెబుతాడు. మార్కండేయ మహర్షి చెప్పిన మాటలు విన్న పుష్పమాలి ఆనందించి నేల మీద పడి మార్కండేయ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మార్కండేయ మహర్షి చెప్పినట్లు పుష్పమాలి ఎంతో పుణ్యాన్నిచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. ఆ వ్రత ప్రభావం వలన అతనికి కుష్ఠవ్యాధి నశిస్తుంది. అతని శరీరం దివ్యమైన కాంతితో వెలిగిపోతుంది. వెంటనే పుష్పమాలి తన భార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ సుఖంగా జీవించారని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెబుతాడు. కాబట్టి ధర్మరాజా, యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు 88,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యాన్ని పొందుతాడు. ఈ వ్రతం సమస్త పాపాలను నశింపజేస్తుంది, ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఈ యోగిని ఏకాదశి
మానవులు చేసే పాపాలన్నిటినీ పోగొట్టి మహాపుణ్య ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన యోగిని ఏకాదశి కథను ఈరోజు విన్న వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి 1000 గోవులను దానం చేస్తే వచ్చే పుణ్య ఫలితం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. యోగిని ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలను ఖచ్చితంగా పఠించాలి. తెల్లారి అంటే ద్వాదశి రోజు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాన్ని ఇచ్చాక భోజనాన్ని చేయాలి. ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.